సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కెరీర్లో దారుణమైన ఫ్లాప్గా నిలిచిపోనుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సినిమా చూసి చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. కొందరైతే డైరెక్టర్ త్రివిక్రమ్ని తిట్టిపోస్తున్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మహేష్ బాబుతో ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న బన్నీ అంటే అల్లు అర్జున్ మాత్రం సెలబ్రేషన్స్ మొదలుపెట్టాడు. 4 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాగే సంక్రాంతి సమయానికి మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరు విడుదలైంది. అదే టైంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఈ 2 సినిమాలు ఆ సమయంలో సంక్రాంతి పండుగకు ఏది ముందు రిలీజ్ కావాలో తేల్చుకోవడంలో పోటీ పడ్డాయి. ముందు మా సినిమా రిలీజ్ చేయాలి అని మహేష్ బాబు అంటే లేదు మా సినిమానే అని అల్లు అర్జున్ పట్టుబడ్డారు. దీంతో ఎవరూ వెనక్కు తగ్గలేదు. అల్లు అర్జున్ ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే మహేష్ బాబు అంతకు ముందు రోజు రిలీజ్ డేట్ తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ మళ్ళీ డేట్ మార్చేసి సరిలేరు నీకెవరు కంటే మళ్ళీ ఒకరోజు ముందు రిలీజ్ అంటూ చెప్పారు. దీంతో మహేష్ బాబు సీరియస్ అయ్యారు. ఇండస్ట్రీ పెద్దలు కలుగజేసుకొని మహేష్ బాబు సినిమాని ముందు రిలీజ్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా గొడవ ఎందుకంటే ఎవరి సినిమా ఒకరోజు ముందు రిలీజ్ అయితే వాళ్ళకి ఫస్ట్ డే ఫుల్ థియేటర్స్ వస్తాయి, తర్వాతి రోజు సగం థియేటర్స్ రెండో సినిమాకు దక్కుతాయి. దీంతో ముందు రోజు రిలీజ్ అయ్యే సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. మహేష్ బాబు వల్ల అల్లు అర్జున్ ఇలా రెండోసారి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇంత జరిగిన మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరు యావరేజ్ హిట్గా నిలిచింది. అదే బన్నీ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇంతకుముందు కూడా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సమయంలోనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య సినిమా రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నారు. అప్పుడైతే చాలా పెద్ద గొడవ జరిగింది. బన్నీ తన సినిమానే ముందు రిలీజ్ కావాలంటే మహేష్ బాబు సినిమా వాయిదా వేసుకోవాలని చెప్పాడు. దీంతో 2 చిత్రాల యూనిట్ల మధ్య నువ్వా నేనా అంటూ గొడవ జరిగింది. మహేష్ బాబు మాత్రం వెనక్కు తగ్గేదే లేదని చెప్పేశారు. అప్పుడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు మధ్యలో కలుగజేసుకొని అల్లు అర్జున్ సినిమాని 2 వారాలు వాయిదా వేశారు. రిజల్ట్ చూస్తే మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను ఒక బ్లాక్ బాస్టర్ అయింది. మరోవైపు నా పేరు సూర్య ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈసారి సంక్రాంతి పండుగకి విడుదలైన గుంటూరు కారం సినిమా డిజాస్టర్ టాక్ రావడం, అదే ఓ చిన్న సినిమా హనుమాన్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోవడంతో బన్నీ పండుగ చేసుకుంటున్నాడు. అందుకే ట్విట్టర్లో తన సినిమా అలా వైకుంఠపురంలో 4 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ట్వీట్లు చేస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ బన్నీపై మండిపడుతున్నారు. ఒక మహేష్ బాబు ఫ్యాన్ అయితే అల్లు అర్జున్కు డీసెన్సీ లేదు, అందుకే వరుసగా హిట్లు ఇచ్చినా ఎవరు అతడిని సూపర్ స్టార్ అని పిలవరు అంటూ కామెంట్ చేశాడు. దీనిపై మహేష్ బాబు ఇంతవరకు స్పందించలేదు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్లో ఉంది. దీనిపైనే ఇక మహేష్ బాబు ఆశలన్నీ. అయితే ఆ సినిమా విడుదలకు కనీసం 3 సంవత్సరాలైనా పడుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు రాజమౌళి ఎంత స్పీడుగా సినిమా తీస్తాడో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.